అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా తీర ప్రాంతంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. నిన్న రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. తాజా వాతావరణ పరిస్థితిపై విశాఖ నుండి మా ప్రతినిధి అలీన్ మరిన్ని వివరాలు అందిస్తారు. జార్ఖండ్ నుంచి కోస్తా మీదుగా ఒరిస్సా వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ సూచించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ 2 రోజులు కోస్తా ప్రాంతం అంతా కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందు నుంచి చెప్తుంది. అయితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. అయితే రాయలసీమలో మాత్రం పూర్తిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవి తాపం ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి పూర్తిగా వాతావరణం అంతా కూడా కోస్తా వెంబడి చల్లబడినటువంటి వాతావరణం ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు విజయనగరంతో పాటు శ్రీకాకుళం, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎప్పటివరకు వేసవి తాపానికి అల్లాడినటువంటి జనానికి ఇదొక చల్లని కబురుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా వాతావరణంలో పూర్తిగా మార్పు వచ్చింది. నిన్న ఉదయం నుంచి పొడి వాతావరణం ఉంది. ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు మత్స్యకారులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. వర్షాలు పడే ప్రాంతంలో ఈదురుగాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తూ వస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. అయితే ద్రోణి ప్రభావంతో ఈ 2 రోజుల వాతావరణం తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలతోనే కొనసాగుతున్న తర్వాత లక్షవారం గురువారం నుంచి అలాగే శుక్రవారం నుంచి పూర్తిగా మళ్ళీ పొడి వాతావరణం, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ద్రోణి ప్రభావం పూర్తిగా బలహీనపడిన తర్వాత, దాని ప్రభావం పూర్తిగా పోయిన తర్వాత మళ్ళీ పొడి వాతావరణమే ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మండు వేసవి తాపాన్ని తట్టుకుంటున్నటువంటి ప్రజలకు ఈ 2 రోజుల పాటు ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే వాతావరణం కూడా పూర్తిగా చల్లగా మారింది. ఉష్ణోగ్రతలు కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు రేపు కొంత ఇదే మాదిరిగా చల్లని వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత మాత్రం పూర్తిగా వేసవిని తలపించే వాతావరణం ఉండబోతోందని వాతావరణ శాఖ చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.